నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ప్రపంచ తెలుగు మహాసభలు 6వ దఫా విజయవాడ కేంద్రంలో జరుగుతుంటాం. చాలా ముదావహం. ఎందుకంటే ఒక 40 ఏళ్ళు జర్నలిజంలో ఉంటూ నేను తెలుగు భాషా పండితునిగా జిల్లా పరిషత్లో పనిచేసి దానికి రాజీనామా చేసి బడి జర్నలిజంలో కొనసాగుతూ వస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసి ఒక తెలుగు భాషా పండితునిగా ఒక జర్నలిస్ట్గా కూడా చాలా బాధాకరం. అయితే ఈ సదస్సులో మాట్లాడుతున్న వక్తలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ కార్యాచరణ మనం ఏం చేయాలి? కొంతమంది అయితే నేను ఈ స్థాయికి మారుమూల పల్లెటూరులో చెట్టుగా చదువుకొని ఈ స్థాయికి వచ్చారంటారు. బాగానే ఉంది. నీ స్థాయికి ఒక్కరు వచ్చావు, మిగతా 99% తెలుగులో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ స్థాయిల్లో ఉన్నారు అనేది కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా తెలుగు భాష దాని మీద మొదట్లో మా చిన్నతనంలోనే 3 రోజులకి పోస్ట్లో పత్రిక వస్తే పంచాయతీకి ఆ రోజు 90% గ్రామాల్లో పాఠశాల లేని గ్రామాల్లో నిరక్షరాస్యులు ఉంటే ఒక పత్రిక వస్తే చదువుకొని ఒక మాస్టారు ఒక హెడ్లైన్ చదువుతూ ఉంటే ఇని ఆ విధంగా లోక పరిజ్ఞానం, లోక విషయ పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం కూడా నేర్చుకున్నవి పత్రికలు, దినపత్రికలు వాస్తవానికి. తర్వాత దూరదర్శన్ వచ్చింది, ఆకాశవాణి రేడియో వచ్చింది. ఆ వార్తల టైంలో వచ్చి చెవి చదువు నిరక్షరాస్యులు కూడా దాని మీద కొంచెం ఒక అవగాహన కూడా రావడం జరిగింది. తర్వాత ఇక వచ్చిన తర్వాత ఇక యూట్యూబ్ ఛానళ్ళు ఇవి ఇచ్చిన విస్తృతంగా మారుమూల గ్రామాలతో సైతం కూడా ఏ ఏం జరుగుతుందో ప్రపంచంలో కూడా సమాచారాన్ని మాత్రం తెలుసుకునేటువంటిది వాళ్ళందరికీ కూడా ఈ యూట్యూబ్ కానీ టీవీ కానీ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా ఈ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నా. మొదట్లో ఒక పుస్తక పఠనాభ్యాస ఇది ఉండేది, పఠనాసక్తి రాను తగ్గింది. పుస్తక పఠనం ఆ రోజు ప్రతి ఇంట్లో కూడా వీక్లీ ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, తర్వాత ఇక స్వాతి వచ్చింది. వీక్లీలో సీరియల్ కోసం అమ్మమ్మ, తాత, అమ్మ, కూతురు, పిల్లలు కూడా సైకిల్ మీద వచ్చి అతను ఆ రోజు గేటు దగ్గర అన్నం తినకుండా ఎదురు చూసేవాళ్ళు. ఆ విధమైనటువంటి ఆసక్తి అలాగే ప్రతి ఇంట్లో కూడా పుస్తకాలు, మ్యాగజైన్, రకరకాల విపుల చేతుల మ్యాగజైన్లు కూడా ఉండే పరిస్థితి. అది పోయింది, ఆ శకం అయిపోయింది. తర్వాత పత్రికా ఆసక్తి కూడా అది కూడా తగ్గింది. ఎందుకంటే నేను బాధాకరంగా చెబుతున్నాను, ఇది వేరే దశ కాదు. నేను ప్రస్తుతం గుంటూరు గవర్నమెంట్లో శివాగ్రీన్ వ్యాలీలో కాలంలో ఉంటే 240 ఫ్లాట్లు ఉంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మొత్తం అంతా IAS ఇంగ్లీష్ మీడియం అంతా పెద్ద పెద్ద ఆఫీసర్లే వస్తుంది. మొత్తం మీద గేట్ దగ్గర వచ్చేది 10 పేపర్లే. 10లో 2 పేపర్లు నావి, మిగతా 8. ఇక మరి అసలు పత్రికా ఆసక్తి లేదు, పఠనాసక్తి కూడా తగ్గింది. దీన్ని పెంపొందించడానికి కూడా అందరూ కూడా కృషి చేయాల్సి ఉంది. దీనికి ఒక కార్యాచరణ ముందు పఠనాసక్తి పెరిగితేనే పత్రికలు కానీ వాటి పుస్తకాలు కానీ రచయితలు రాసిన పుస్తకాలు ఇందాక ఒక ఇంతమంది 10 కోట్ల జనాభా తెలుగు వారు ఉంటే 10,000 పుస్తకాలు కూడా అమ్ముడుపోయిన పరిస్థితి ఉంది. అందుకని పఠనాసక్తి మీద ఈ 2 రోజుల్లో కూడా ఎవరు దాని మీద పఠనాసక్తి పెంచుకోవడానికి ముందు కృషి చేస్తే రచయితలు రాసిన పుస్తకాలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ చివరిగా నేను ఒకటి కూడా సూచన చేస్తున్నా. ప్రభుత్వానికి కనుక తమిళనాడు ముఖ్యమంత్రి లాగా చిత్తశుద్ధి ఉంటే కూడా నిర్బంధ ప్రాథమిక విద్య తెలుగు భాష మాతృభాషలో చేసి 5వ తరగతి వరకు ఒక ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ప్రైవేట్ పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అన్నీ కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 90,000 పదాలతో తర్వాత రిటైర్డ్ జడ్జిలు ఎలాంటి ఇది లేకుండా కూడా 1100 హైకోర్టు జడ్జి ఆవిడ నిజంగా పొంగిపోయారు. తెలుగు మనం ఏం రాసామో తెలియదు, ఆమె గౌరవప్రదమైన మార్కులు ఇచ్చారు. నా పేరు అన్నవర బ్రహ్మయ్య, నేను పాత్రికేయుడిని, రచయితను. విజయవాడలో 28, 29వ తేదీల్లో జరుగుతున్నటువంటి 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతిరోజు
3 వేదికల్ని బేస్ చేసుకొని ఒక్కో వేదికలో ఒక అంశాన్ని చర్చా వేదిక నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 28వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి పత్రికా అంశాలకు సంబంధించిన చర్చలో తెలుగు భాష అభివృద్ధిలో పత్రికల పాత్ర ఏమిటి అంటే అంశం మీద మాట్లాడేటువంటి చర్చ చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇవాళ ప్రతి రంగానికి తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటే ప్రతి రంగంలోనూ ఎవరికి వారు ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే 29వ తారీఖు నాడు న్యాయ వ్యవస్థలో తెలుగు పదాలను ఎట్లా ఉపయోగించాలి, ఎట్లయినా జడ్జిమెంట్ తెలుగులో ఇవ్వటం, కక్షిదారులకు సంబంధించినటువంటి వాదోపవాదాలన్నిటికీ తెలుగులో చూపించడం, ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరిగినాయి. అట్లాగే సాంకేతికంగా మనం ప్రతిదీ తెలుగులోకి రావాలంటే ఆంగ్లంలో నుంచి తెలుగుకి అనువాదం చేసే ప్రక్రియ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు ఇక్కడ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి మొత్తం మీద చాలా అర్థవంతంగా ఈ ప్రపంచ మహాసభలు, తెలుగు మహాసభలు చాలా అర్థవంతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సరే కొన్ని లోపాలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ సమస్య కాదు. వీటన్నిటికి మించి ఇక్కడ తెలుగు భాషకు సంబంధించి విశేష కృషి చేసినటువంటి అన్ని రంగాల ప్రముఖుల యొక్క ఛాయాచిత్రాలను ఇక్కడ ప్రదర్శించడం, ఆవరణలో కేబిన్ కాలేజ్ ఆవరణలో ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో అక్కడ ప్రదర్శించడం గొప్ప అంశం. చాలామంది ఛాయాచిత్రాలు చూస్తుంటారు. చాలామంది నిజానికి ఆ ఛాయాచిత్రాన్ని చూస్తున్నట్లయితే చాలా అనుభూతి చెందుతారు. ఇప్పటికైనా ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది కాబట్టి అవకాశం ఉంటే ఎవరైనా వచ్చి చూడొచ్చు ఛాయాచిత్రాలను. ఈ బహుశా ఇవన్నీ కూడా మీకు నెట్లో దొరుకుతాయి. దీనికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా మీరు గమనంలో తీసుకోండి. ఈ ప్రపంచ తెలుగు రచయితల సభలు విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు బండారు సురేష్ బాబు అండి. నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ ప్రపంచ మహాసభలు మొదటిసారి పెట్టినప్పటి నుంచి ప్రతిసారి ఈ సభలకు అటెండ్ అవుతూ ఉంటాను. గతంలో గొప్ప గొప్ప మహారచయితలు జ్వాలాముఖి, నగ్నముని ఇలా గొప్ప గొప్ప తెలుగు రచయితలందరూ ఉపన్యాసాలు కూడా అద్భుతమైన వారి ఉపన్యాసాలని నేను ఇలాంటి ప్రపంచ తెలుగు మహాసభల్లోనే విన్నాను. అలాగే ఈసారి ఇప్పుడు జరుగుతున్న 6వ మహాసభలకి వచ్చాను. ఈ మహాసభలకి కూడా చాలామంది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల నుంచి కూడా రచయితలు వచ్చారు. అలాగే ఈసారి నన్ను ఆకర్షించిన అంశం ఏంటంటే యువ కవి సమ్మేళనం ఒకటి జరిపారు. చాలామంది ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యువతరం ఈ సాహిత్యానికి, కవిత్వానికి చాలా దూరంగా ఉంది. పైగా తెలుగు భాషకే వాళ్ళు దూరంగా ఉన్నారు, అంతా ఇంగ్లీష్ మీడియం చదువులు. అలాంటి ఈ రోజుల్లో యువకుల కోసం, యువతరం కోసం యువ కవి సమ్మేళనం ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ కవి సమ్మేళనంలో కూడా ఎంతోమంది యువకులు చాలా మన రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా వచ్చి పాల్గొన్నారు. అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే కొంతమంది తెలుగు టీచర్లు, లెక్చరర్లు వాళ్ళ పిల్లల్ని వెంట పెట్టుకొచ్చారు. అది కూడా వాళ్ళల్లో మంచి ఇలాంటి సభలకు తీసుకొస్తే వాళ్ళల్లో మంచి స్ఫూర్తిని నింపుతుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా తెలుగు సాహిత్యం పట్ల అట్రాక్ట్ అయ్యి ఎంతో కొంత తెలుగు సాహిత్యంలో కృషి చేసే అవకాశం ఉంటుంది. యువతరం ఎక్కువగా రావటానికి ఇటువంటి మహాసభలు దోహదపడతాయని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ.